Welcome to Weekend Exclusives. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. వివిధ మతాలు, జాతులు, కులాలు, భాషలతో ప్రపంచ దేశాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపు ఇనుమడింపు చేసేలా భరతమాతకు ఆలయాన్ని నిర్మించారు ఓ తాపీ మేస్త్రి. ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయకుండా 30 అడుగుల ఎత్తైన నేషనల్ ఫ్లాగ్ టవర్ను నిర్మించి తన దేశభక్తిని చాటుకున్నారు. ఈ ఆలయం ముందు ఓ పక్క జవాన్ విగ్రహం, మరో పక్క అన్నదాత విగ్రహాలు ఏర్పాటు చేసి దేశం ముందు తర్వాతే మనం అనే సందేశాన్ని ఇస్తున్నారు. ప్రజల మనసుల్లో దేశభక్తిని నింపుతున్న ఈ భరతమాత ఆలయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. దేశాన్ని ప్రేమించాలని చెప్తుంటారు. దాన్ని ఆచరణలో పెట్టేవారు మాత్రం చాలా అరుదు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా నవ్వుడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం దేశంపై తనకున్న భక్తిని చాటుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈయన పేరు వడ్డీ సుబ్బారావు. తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయనకు దేశభక్తి ఎక్కువ. తన ప్రేమకు గుర్తుగా ఏదో ఒకటి నిర్మించాలనుకున్నారు. ఈయన వృత్తి తాపీ పని చేయడమే కాబట్టి దాన్ని వినియోగించుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామ ప్రజలకు దేశభక్తి పాఠం చెప్పేలా భారతమాత గుడిని నిర్మించారు. నేషనల్ ఫ్లాగ్ టవర్ ఏర్పాటు చేసి గర్భగుడిని నిర్మించి అందులో భారతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ముందు ఒక పక్క జవాన్ విగ్రహం, మరో పక్క అన్నదాత విగ్రహాన్ని నిర్మించి ప్రాముఖ్యతను చాటుతున్నారు. దేశం ముందు తర్వాత మనం అనే సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నారు వడ్డీ సుబ్బారావు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సుబ్బారావు 5వ తరగతి వరకే చదువుకున్నాడు. అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం కూడా ఇవే కష్టాలున్నాయి. అయినా దేశభక్తి ముందు అవేవీ నిలబడలేదు. ఆర్థిక ఇబ్బందుల మధ్య ఈ నేషనల్ ఫ్లాగ్ టవర్ నిర్మాణం పూర్తి చేశాడు. 2014లో ఈ నేషనల్ ఫ్లాగ్ టవర్ నిర్మాణాన్ని ప్రారంభించి 2018లో పూర్తి చేశాడు. ఈ టవర్ ఎత్తు 30 అడుగులుంటుంది. ఈ టవర్ ముందు గాంధీ విగ్రహం ఉంటుంది. భారతమాతకు ఆయన నమస్కరిస్తున్నట్లు దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించారు. మరికొందరు స్వాతంత్ర్య ఉద్యమకారుల విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే వీరవాసరం పెనుమంట్ర రహదారిలో వివిధ దేవాలయాలు అధికంగా ఉండడంతో సందర్శకులు వస్తుంటారు. ఆ దారిలో ఉన్న ఈ నేషనల్ ఫ్లాగ్ టవర్ను కూడా సందర్శిస్తున్నారు. ప్రతి పౌరుడి మనసులో దేశభక్తిని నాటడమే తన లక్ష్యమని సుబ్బారావు అంటున్నారు. దేశంలో ఈ 50 సంవత్సరాల్లో దేశం సాధించిన ప్రగతిపై అక్కడ ఒక స్మారకం నిర్మించాలి ఢిల్లీలో. దానికి భూసేకరణ చేసి కట్టాలి అని చెప్పేసి ఒక వార్త పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో చదవటం జరిగింది. అప్పుడు నాకున్న ఆలోచన కొద్ది దానికి ఒక డిజైన్ తీసేసి మనం ఢిల్లీ పంపించేయాలని ఆలోచన చేసి తర్వాత మనల్ని ఎవరు పట్టించుకుంటారు, అసలు మన గ్రామంలోనే మనం ఎందుకు చేయకూడదు ఏదో ఒకటి చిన్నదని. అప్పుడు ఈ డిజైన్ గీసుకుని నేషనల్ ఫ్లాగ్ టవర్ అని చెప్పేసి నామకరణం చేసి ఈ జాతీయ పతాక స్తూపం నిర్మాణం చేయటం జరిగింది. అప్పుడు ఫస్ట్ నిర్మాణం చేసినప్పుడు లోపల భారతమాతను ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ భారతమాతకు నమస్కారం పెట్టి భంగ్యంలో, ఆయన్ని కూడా ఎవరో గాంధీ గారిని ఆ భంగ్యంలో తయారు చేయలేదు దేశంలో. మేము ఇక్కడ భారతమాతకి అభిముఖంగా పెట్టి ఆయన్ని భారతమాతకి వందనం చేసి గాంధీ గారిని ఇక్కడ ప్రతిష్ఠించాం. ఆ సందర్భంలోనే జై జవాన్ జై కిసాన్ వీళ్ళిద్దరినీ కూడా భారతమాతకి ద్వారానికి అటు ఇటుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక సైనికుడు అంటే మనకి రక్షణ ఇచ్చి పోలీసు వ్యవస్థ కానీ అన్ని రకాల వాళ్ళు కూడా సైనికుల లెక్కలోకి వస్తారు. వాళ్ళంతా మనకి ఎంతో రక్షణ ఇస్తూ ఉంటారు. వాళ్ళ మీద గౌరవంతో అది, అలాగే మనకు ఆహారం, రైతు వాళ్ళ మీద గౌరవంతో అది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ బిపిన్ రావత్ అంటే మన దేశానికి ఫస్ట్ సిడిఎస్, ఆయన అకాల మరణం చెందినప్పుడు ఆయన పరిస్థితి టీవీలో చూసి చాలా బాధ కలిగి మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో బిపిన్ రావత్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక తాపీ మేస్త్రి ఈ స్థాయిలో ఆలోచించడం గొప్ప విషయమని స్థానికులు అంటున్నారు. ఈ భారతమాత ఆలయాన్ని చూసినప్పుడల్లా తమకు దేశభక్తి మనసులో పెరుగుతుందని అంటున్నారు.
భరతమాతకి గుడి కట్టడం మన రాష్ట్రంలోనే ఎక్కడా జరగలేదు. కానీ మా నవడూరు గ్రామంలో వడ్డీ సుబ్బారావు గారు భరతమాత గుడి కట్టించి అలాగే రెండు వైపులా కూడా జై జవాన్ జై కిసాన్ అని చెప్పి 2 విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దేశానికి చాలామంది దేశ పోరాటం చేసిన వ్యక్తులని అలాగే ఈ భావితరాలు గుర్తించే విధంగా ఆయన ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే నిర్మించడం జరిగింది. జై జవాన్ అంటే సైనికులు బోర్డర్లో ఎలాగా మన దేశం కోసం మన ప్రాణాల కోసం కాపలాగా ఉంటూ దేశ ప్రాణత్యాగానికి కూడా ఇచ్చి మన దేశం మన కోసం ప్రాణం అర్పిస్తారు. అలాగే మన జై జవాన్ అని మనం పిలుస్తుంటాము. జై కిసాన్ అంటే మన జీవనాధారమైనటువంటి అన్నిటినీ కూడా సమాజంలో దేశభక్తి చాటడానికి జాతీయ నాయకుల ప్రసంగాలతో ఊదర కొడుతున్న రోజుల్లో వాటికి విరుద్ధంగా భారతమాత సేవలో పునీతమవ్వాలనుకుని సాధారణ తాపీ మేస్త్రి మదిలో వచ్చిన భావనే నేషనల్ ఫ్లాగ్ టవర్ నిర్మాణం. నేను కొణితివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మరి నవడూరు జంక్షన్లో ఇది ఒక మారుమూల ప్రాంతం. ఒక మారుమూల ప్రాంతంలో ఈ భరతమాత విగ్రహాన్ని కట్టి మన అందరికీ కూడా ఒక నేషనల్ ఫ్లాగ్ టవర్ని పరిచయం చేసిన శ్రీ వడ్డీ సుబ్బారావు గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటగా ఏంటంటే ఒక సాధారణ మధ్యతరగతి చెందిన వ్యక్తి, ఒక తాపీ మేస్త్రి ఈ స్థాయిలో ఒక ఆలోచన రావడమే గొప్ప విషయం. ఆయన చదువు చూస్తే 5th క్లాస్ మాత్రమే చదివారు. అయినప్పటికీ మరి ఎవరికి రాని మహామహులందరికీ కూడా రాని ఆలోచన ఆయనకి రావడం, ఆ వచ్చిన ఆలోచనని కార్యరూపంలోకి తీసుకొచ్చి ఈ విధంగా ఒక నేషనల్ ఫ్లాగ్ టవర్ని 1997లో భారత స్వాతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్మించడం, ఆ నిర్మించిన తర్వాత మనందరికీ ఇప్పుడు ఇటువైపు మేము వెళ్తూ ఉంటామండి, వెళ్ళినప్పుడల్లా ఈ నేషనల్ ఫ్లాగ్ని మనం ఒకసారి చూస్తే, భరతమాత విగ్రహాన్ని చూస్తే దేశభక్తి అనేది మనకు ఆటోమేటిక్గా ఒక రగులు పలుకుతుంది మేడం. అంత మంచి కార్యక్రమాన్ని నేను చేపట్టినందుకు వీరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఘంటసాల గాత్రం, ఎంఎస్ సుబ్బలక్ష్మి సుప్రభాతం, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ హిందుస్థానీ సంగీతం ఎన్నిసార్లు విన్నా సంగీత ప్రియుల తనివి తీరదు. రేడియో, గ్రామ్ఫోన్, ఆడియో క్యాసెట్ల రూపంలో ఆ పాత మధురాలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. కానీ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆ పాటల అసలు స్వరూపం కనుమరుగవుతోంది. అయితే ఈ పరిణామాన్ని ముందే ఊహించిన ఓ సంగీతాభిమాని ప్రతి పాటను దాని అసలు రూపంలోనే పదిలంగా దాచుకుంటున్నారు. సంగీత ప్రపంచంలో తొలితరం నాటి ఆర్పిఎం మట్టి పలకలు, తర్వాత వచ్చిన గ్రామ్ఫోన్ రికార్డులు, లాంగ్ ఎక్స్టెన్షన్ ప్లేయర్లు, ఆడియో క్యాసెట్లు, సీడీలు, డీవీడీలు, బ్లూరే డిస్కులతో తన ఇంటిని సుస్వరాల నిధిగా మార్చేశారు. నేటి యువతకు పాతతరం సంగీతాన్ని పరిచయం చేస్తున్న ఆ సంగీత మ్యూజియాన్ని మనము చూసొద్దాం పదండి. నా పేరు ఎర్ర కేశవరావు, చిట్టుబాబు అంటారండి అందరూ. 1987 నుంచి క్యాసెట్స్ కలెక్షన్ మొదలు పెట్టానండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరుకు చెందిన యార్రా కేశవరావు అలియాస్ చిట్టుబాబు తన ఇంటిని సంగీత మ్యూజియంగా మలిచారు. 40 ఏళ్లుగా సేకరించిన 50,000కు పైగా పాటల రికార్డులతో ఆయన సంగీత ప్రేమకు అద్దం పట్టారు. చిన్నప్పుడు మా నాన్నగారు 1983లో సింగపూర్ వెళ్ళారండి. అప్పుడు అక్కడి నుంచి ఒక టేప్ రికార్డర్ తెచ్చారు. అప్పుడు ఆయన క్యాసెట్లు తెచ్చిపెట్టేవారండి, అవి వింటూ ఉండేవాడిని. అలా అలా పాటల మీద ఆసక్తి పెరిగిందండి. అది అలా సినిమాల మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది అన్నమాట నాకు. ఫ్యూచర్లో ఇవన్నీ మొత్తం క్యాసెట్లు, సీడీలు, వీడియో క్యాసెట్లు, ఎల్డీలు, ఇవన్నీ ఈపీలు, ఎల్పీలు ఇవన్నీ కూడా రేపు ఇప్పుడు మొన్న ఒక చోటకి వెళ్తే క్యాసెట్ చూపిస్తే చిన్న కుర్రాడు ఇదేంటిది, దీన్ని ఏమంటారు, ఇది ఎందుకు అన్నాడు. ఇది అప్పుడు క్యాసెట్ అని అప్పుడే తెలియదండి ఇప్పుడున్న పిల్లలకి. వీళ్ళందరికీ భవిష్యత్ తరాల వారికి రేపు వద్దని అన్నీ తెలాలని ఇవన్నీ ఒక పెద్ద గది లైబ్రరీ కింద కట్టి క్యాసెట్లు, సీడీలు, రికార్డులు 78 ఇవన్నీ పెట్టి వాళ్ళందరికీ ఒక చూపించాలని ఆసక్తి ఉందండి నాకు.
ఆర్పిఎం మట్టి పలకల నుంచి గ్రామోఫోన్ రికార్డులు, క్యాసెట్లు, సీడీలు, డివిడీలు, బ్లూరే డిస్కుల వరకు వివిధ ఆడియో ఫార్మాట్లలో సేకరించిన ఈ కలెక్షన్ విలువ సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంటున్నారు. చిట్టిబాబు ఇంట్లోని 14 గదులు సంగీత పరికరాలతో నిండి ఉన్నాయి. అదనంగా 2 అద్దెళ్లలో క్యాసెట్లు, సీడీలను భద్రపరిచారు. 4 భాషల్లో అరుదైన పాటల సేకరణతో ఆయన ఇల్లు సంగీత ప్రియులకు స్వర్గంగా కనిపిస్తోంది. ఎర్ర చిట్టిబాబు గారు నాకు ఫ్రెండ్, స్నేహితుడు అండి. కాకపోతే ఈ 30 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎంతో ఈ క్యాసెట్లతో నాకు సంబంధం ఉంది. ఈయనకి బాగా అలవాటు. ఏంటి అన్న ఇది ఫ్రెండ్, ఇది ఏంటి ఇలాగా చేస్తున్నావు అంటే, నాకు హ్యాబిట్ ఇది, నేను ఫస్ట్ నుంచి ఇలాగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని అప్పటి నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. నేను కూడా కాకపోతే ఎక్కడికి వెళ్ళాను తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్దాం అని అంటే, క్యాసెట్లు వచ్చినాయిరా, పార్సిల్లో వచ్చినాయి, తీసుకురావాలి, ఏ రోజు అడిగినా పార్సిల్ వచ్చింది తేవాలి, పార్సిల్ వచ్చింది తేవాలి అని అనడం, తీసుకొచ్చి తేవడం అండి. నేను ఆసక్తి చాలా ఆనందపడుతున్నానండి. కాకపోతే ఇది చాలా పోషించడం అనేది చాలా కష్టతరమైన పని అండి. ఇది డైలీ చూసుకుంటాం, పాడైపోకుండా చూసుకుంటాం, ఇది చాలా కష్టం. అయినా సరే ఆయనకి హ్యాబిట్ చాలా ఇదే వృత్తిగా ఆయన, వేరే వృత్తి ఏం లేదు నేను, ఇదే వృత్తిగా ఆయన చాలా ఆనందంగా ఈ సేకరించడం, మళ్ళీ దాన్ని భద్రపరచడం అన్నీ ఇదే పని పెట్టుకుని చూసుకుంటున్నారండి. ఇది మన కాదు, మన ముందు తరాలకు కూడా తెలియాలి. ఇది పిల్లలకి అందరికీ ఇది ఏంటి అని తెలియాలి. కొన్ని నాకే తెలియదు, తెలియకపోతే ఏంటి అన్నాయంటే ఇది గ్రామఫోన్ రా, ఇది తిప్పితే ఇలా వస్తుంది, ఇలా చెయ్యాలి, ఇలా నాకే తెలియదు. కొన్ని నేను ఈయన కూడా గుంటూరు అని ఆ ఊరు ఈ ఊరని కూడా వెళ్ళి ఇలా చేయడం వల్ల 10 మందికి మంచిదే అండి. ఇది ఇంట్లో కూడా ప్రోత్సాహం బాగా ఈయనకి బాగుంది. కాకపోతే అంటే ఇది ముందు తరాలకే ఇది బాగా ఏంటి తెలియాలనే ఉద్దేశంతో ఈయన బాగా సేకరణ జరుగుతుందండి. ఇది ఈ కలెక్షన్ను ఓ ప్రత్యేక భవనంలో ఆడియో మ్యూజియంగా మార్చి భావితరాలకు పాత తరం సంగీతాన్ని పరిచయం చేయాలన్నది యార్రా కేశవరావు కళ. వ్యాపారం కోసం కాదు, సంగీతం పట్ల మక్కువతోనే ఈ సేకరణ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరైనా వినాలనుకుంటే నా ఇంట్లో ప్లే చేసి వినిపిస్తానని చిట్టిబాబు అంటున్నారు. ఈ కలెక్షన్ను చూసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ఉండి ఎమ్మెల్యే, ఏపీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చిట్టిబాబు ఇంటికి వచ్చి ఈ సేకరణను తిలకించి ప్రశంసలు కురిపించారు. గ్రామస్తులు, స్నేహితులు సాయంత్రం వేళల్లో చిట్టిబాబు ఇంట్లో పాత పాటలు వింటూ సరదాగా గడుపుతున్నారు. డిప్యూటీ స్పీకర్ గారు కన్మూరు రఘురామకృష్ణరాజు గారు ప్రత్యేకంగా పిలిచిందని అభినందించారండి. అదే మొన్న ఒక రోజు ప్లూరు కార్యక్రమం అంటే మా ఇంటికి వచ్చి ఇంచుమించు 1 గంట సేపు అన్నీ చూసి చాలా ఆనందించారండి. ఆయన ప్రోత్సాహం మరులింది. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. ఏ పాట కావాలన్నా నా దగ్గర ఉంటుందని చిట్టిబాబు గర్వంగా చెబుతున్నారు. పాత ఆర్పిఎం రికార్డులు, గ్రామోఫోన్ ప్లేయర్లను జాగ్రత్తగా భద్రపరుస్తారు. రిపేర్ అవసరమైతే స్వయంగా బాగు చేస్తారు లేదా భీమవరంలోని నిపుణుల సాయం తీసుకుంటున్నారు. ఉప్పులూరులో చిట్టిబాబును కలెక్షన్ కింగ్గా అభివర్ణిస్తారు. ఆయన సేకరణ సంగీత ప్రేమకు నిదర్శనంగా నిలుస్తూ ఊరి స్నేహితులు, సందర్శకులను ఆకర్షిస్తోంది. ఎవరైనా వచ్చి సీడీ క్యాసెట్లు గాని అడిగితే అమ్మడానికి వీలు లేదు అన్నట్టు సున్నితంగా తేల్చి చెప్పేస్తారు. ఈ సంగీత నిధి భావితరాలకు స్ఫూర్తిగా నిలవనుంది. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు గ్రామం. మా గ్రామంలో ఎర్ర కేశవరావు గారు, చిట్టిబాబు గారు మా చిన్నతనం నుంచి కూడా గత 40 సంవత్సరాల నుంచి సంగీతానికి వీరాభిమానిగా ఉంటూ ఆయన చిన్నప్పటి నుంచి కూడా సంగీతానికి సంబంధించిన అన్ని రకాల సామాన్లు కూడా ఆయన భద్రపరిచి ఉన్నారు. క్యాసెట్లు, గ్రామ్ఫోను రికార్డులు, టేప్ రికార్డర్లు అన్నీ కూడా ఆయన మ్యూజియంలో భద్రపరిచి ఉన్నారు. చెప్పాలంటే ఈ తరం యువతకు ఎవరికి కూడా వాటి గురించి పూర్తిగా తెలియదు, వాటిని ఎలా వినియోగించాలో కూడా తెలియదు. అయినా సరే మా చిట్టిబాబు గారు సంగీతానికి సంబంధించి ఒక గ్యాలరీగా పెట్టి అందరికీ పెద్ద వాళ్ళందరూ కూడా మా ఊరు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఆయన సంగీతం మీద ఉన్న అభిమానంతో ప్రతి సంవత్సరం కూడా కొత్తగా వచ్చినవన్నీ కలెక్ట్ చేస్తూ ఈ మ్యూజియంలో భద్రపరుస్తున్నారు. భవిష్యత్ తరాలకు ఈ సంగీత అభిమానికి మరింత ఎదగాలని,
మరిన్ని సంగీతానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లన్నీ కూడా ఆయన తీసుకుని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచాలని మేము కోరుకుంటున్నాము. వృత్తిని ఆదాయ మార్గంగా కాకుండా దేశ సేవకు ఉపయోగిస్తున్నారా వృద్ధుడు. దేశ ప్రజల్లో సమైక్యతా భావాన్ని పెంపొందించిన జాతీయ జెండాను అమ్మకూడదు, కొనకూడదు అనే ఉద్దేశంతో గత 26 ఏళ్లుగా జాతీయ జెండాలను స్వయంగా కుట్టి ఉచితంగా పంచుతున్నారు. జాతీయ జెండా అనేది అమ్మకపు వస్తువుగా కాకుండా గౌరవప్రదమైన భావోద్వేగంగా మారాలి అనే సంకల్పంతో జాతీయ పతాకాలను పంపిణీ చేస్తూ జెండా సుభానిగా గుర్తింపు పొందారు. మరోవైపు తన మధురమైన గాత్రంతో దేశభక్తి గీతాలను ఆలపిస్తూ ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తున్నారు. జాతీయ పతాక ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పాలన్న ఆలోచనతో జాతీయ జెండాలను కుట్టి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఓ సామాన్య టైలర్. ఏటా ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతున్నారు. పింగళి వెంకయ్యపై ఉన్న అభిమానంతో ఆయనపై పాటలు రాసి ఆలపించి ఆడియో సీడీల రూపంలో విద్యార్థులకు అందిస్తున్నారు. తన మధురమైన గాత్రంతో దేశభక్తి గీతాలను పాడుతూ అందరిలోనూ దేశభక్తిని రగిలిస్తున్నారు. సమైక్యతా భావాన్ని పెంపొందించిన జాతీయ జెండాను కుట్టడమే కాకుండా జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎస్కే సుభాని ఏలూరులో దర్జీగా జీవనం సాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి జాతీయ జెండా అన్న, దాని రూపకర్త పింగళి వెంకయ్య అన్న సుభానికి ఎంతో ఇష్టం. ఆ అభిమానంతోనే జాతీయ జెండాను అమ్మకూడదు, కొనకూడదు అనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా జెండాలను స్వయంగా కుడుతూ ఉచితంగా పంచుతున్నారు. జాతీయ జెండా అనేది అమ్మకపు వస్తువుగా కాకుండా గౌరవప్రదమైన భావోద్వేగంగా మారాలి అనే సంకల్పంతో 26 ఏళ్లుగా జాతీయ జెండాలను ఉచిత పంపిణీ చేస్తున్నానని సుభాని చెబుతున్నారు. నా పేరు సుభాని అండి, కృష్ణా జిల్లా. నేను బాపులపాడు మండలం మల్లవల్లి వాస్తవ్యుడిని. మా పిల్లలు ఇక్కడికి రావటం, చేతి పనులు చేసుకుంటాం, దానివల్ల నేను ఒక 30 సంవత్సరాల నుంచి ఏలూరులో స్థిరపడిపోయాను. అప్పటి నుంచి కూడా ఎంతో మందికి మహిళలకి అండగా టైలరింగులు నేర్పుతూ జనం కోసం కరోనా టైంలో మాస్కులు తయారు చేసి ఉచితంగా ఇవ్వటం, అలాగే మరి మలేరియా, డెంగీ జ్వరాల కోసం దోమతెరలు తయారు చేయటం, ఇవి తయారు చేయించి మహిళలకు పనులు నేర్పుతూ అది ఉపాధి కల్పిస్తూ జన సంక్షేమం కోసం చేసే ఈ పనులు. నేను వసుదా ఖద్దరు బట్టలు కుడతానండి. అలాగే మరి మన దేశానికి ఒక రాజు, రాష్ట్రపతి వందనం చేసే జాతీయ పతాకం మరి నా చిన్నతనంలో స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఆ జెండా పట్టుకొని చట్పటాలు పట్టుకుని దేశస్తులంతా నడవవలనాయి, మతములన్నీ కలిసిమెలిసి మెలగవలనాయి అని మన జెండా పట్టుకొని నినాదాలతో తిరిగేవాళ్ళం. మరి జెండాని చూస్తే ప్రతి భారతీయ పౌరుడు గర్వపడుతుంది. అటువంటి జెండా మన తెలుగు నేలలో మన తెలుగువారైన స్వర్గీయ పింగళి వెంకయ్య గారు సూచించారు. అటువంటి మహనీయుడు ఆ జెండా సూచింది ఎవరో, ఆ పింగళి వెంకయ్య గారు ఎవరో ఇవాళ భావితరాలకు తెలియదు. జెండా అనేది పవిత్రమైన జెండా. అంత స్వాతంత్ర పోరాటంలో ఒక లీడర్గా పనిచేసి మనకి స్వేచ్ఛను ప్రసాదించిన జెండాని ఇవాళ బజార్లో ఒక వెలగట్టే వస్తువులాగా అమ్ముతున్నారు. అది నాకు ఒక స్కూల్లో జెండా ఇవ్వాలనే సందర్భంలో దాని కాస్ట్ విన్న తర్వాత ఇదేమిటి జెండాని అమ్మటం ఏమిటి అనుకున్నాను. నేను వసుదా టైలర్ కాబట్టి మా నాన్నగారు కూడా దేశం కోసం చేసే కొన్ని కార్యక్రమాలు విన్న తర్వాత నేను ఈ జెండాలు నా వంతు ఏం చేయాలి దేశంకి, ఈ దేశంలో పుట్టినందుకు, ఈ పవిత్ర భారతదేశంలో ఈ దేశంకి నేను ఏమి అందించాలి, నా సేవ ఏమిటి అనేది నా కర్తవ్యాన్ని నేను గుర్తించి ముందుగా నేను జెండాలు కుట్టడం 2005లో ప్రారంభించాను.
2005 నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 15, జనవరి 26 ప్రభుత్వ కార్యాలయాలకే, విద్యాలయాలకే ఇస్తూ వచ్చాను. మరోవైపు సొంతంగా ఘంటసాల స్వరపీఠం అనే సంస్థను స్థాపించి దేశభక్తి పాటలు నేర్పిస్తూ మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ కూడా ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలతో జాతీయ పతాకాలను కుట్టిస్తూ అమ్మకుండా ఉచితంగా పనిచేస్తున్నారు. జాతీయ జెండా రూపకర్త అయిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని 26 ఏళ్లుగా కృషి చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు పద్మజ. మేము ఏలూరు వాసులం. ఇక్కడ సుబాని గారని ఆయన ఒక వృత్తిరీత్యా ఆయన ఒక టైలర్. మాకు గత 10 సంవత్సరాల నుంచి ఆయన పరిచయం ఉంది. ఈ 10 సంవత్సరాల్లో ఆయన చూసి నేను చాలా స్ఫూర్తి పొందాను. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి మేము ఈ జెండాలు కుట్టడం అనే కార్యక్రమం, తెలుగు మహిళలుగా ఈ జెండాలు కుట్టి ఉచితంగా అన్ని విద్యా సంస్థలకి, ఆఫీసులకి, స్కూల్స్కి ఆయన ఉచితంగా ఇస్తారు. ఆ సేవలకి ఆయన ఆ వయసులో ఆయన చేసే ఆ సేవలకి సంతోషంగా మేము కూడా ముందుకొచ్చి ఆయనకి ఎంతో కొంత సహాయం చేద్దామనే ఉద్దేశంతో మన జాతి మీద, మన దేశం మీద ఉండే భక్తి గౌరవంతో ఆయనకి కొంత వ్రతభక్తిగా సహాయం చేయాలని వచ్చాము మేమంతా. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సుబాని ఎన్నో వందల దేశభక్తి పాటలు పాడుతూ ప్రముఖుల నుంచి అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేస్తూ జెండా సుబానిగా గుర్తింపు పొందారని స్థానికులు అంటున్నారు. జెండా సుబానిగా ఖ్యాతి గాంచిన సుబాని గారు గత 30 సంవత్సరాల నుంచి జెండా ఎవరైతే రూపకర్తగా ఉన్నారో పింగళి వెంకయ్య గారు వారిని ప్రచారం చేస్తూ, అదేవిధంగా జెండాలని ఫ్రీగా పంచుతూ ఆయన ఒక ప్రత్యేకత చాటుకున్నారు. ఈ రోజున ఈ దేశానికి వన్నె తెచ్చింది జాతీయ జెండా. ఈ జాతీయ జెండాలో 3 కలర్స్ ఏదైతే ఉన్నాయో, కాషాయం అనేది ఒక త్యాగానికి, ఒక ధైర్యానికి ప్రతీకగా ఉండగా, అదేవిధంగా తెలుపు రంగు అనేది ఒక శాంతికి, నిజాయితీకి ప్రతీకగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఆకుపచ్చ ఉందో ఈ భూమి సస్యామలంగా ఉండాలని చెప్పేసి, సారవంతంగా ఉండాలని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉంది. ఇటువంటి ఖ్యాతిని, ఇటువంటి ప్రత్యేకతని ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేటి యువతరం ఎవరైతే ఉన్నారో ఆ యువతరానికి దేశం మీద భక్తి ఉండాలంటే అసలు ఇవి యొక్క మువ్వేర్ల జెండా ఏదైతే ఉందో దాని గొప్పతనాన్ని కూడా చాటవలసిన అవసరం ఉంది. అంటే కేవలం జనవరి 26న, అదేవిధంగా ఆగస్టు 15ని మాత్రమే కాకుండా ఎవరైతే ఆ యొక్క రూపకర్త ఉన్నారో పింగళి వెంకయ్య గారు, వారు కృష్ణా జిల్లా బట్లపెరమరికి సంబంధించిన వారు. వారి ఊరి దగ్గరలోనే మా ఊరు కూడా నిమ్మకూరు. ఆ ఊరిలో వారు పింగళి వెంకయ్య గారు చనిపోయే రోజుల్లో ఎంతో ధీరస్థితిలో, హీనస్థితిలో ఉన్నారు. అంటే ఇటువంటి గొప్ప ఖ్యాతిని దేశానికి అందించిన వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉందంటే దేశభక్తి లేనట్లే మనం భావించాలి. కాబట్టి దేశభక్తి అంటే ఈ దేశాన్ని ప్రేమించడం, తన బాధ్యతలను తన నెరవేర్చడం కూడా దేశభక్తి సమానం. రేపటి తరాలకు, యువతరాలకి ఈ రోజున మనం అందరం కూడా ఒక వారసత్వంగా మువ్వేల జెండాలను అందించాలనే సదుద్దేశంతో ఎన్నో సేవలు అందిస్తున్న సుబాని గారిని మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.